కుటుంబ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని, రాష్ట్రంలో దళితులను గ్రామ బహిష్కరణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు మండిపడ్డారు. కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబుతో పాటు మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమంతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మేలు చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారని వారు తెలిపారు. అధ్యక్షులందరూ త్వరగా ఆదోని యేసుబాబు, ఆలూరు నుంచి రామ్ గోపాల్, ఈ రాష్ట్రంలో ఉన్న మాలా మాదిగలకు రాజకీయ వేదిక ఏరియా నడవడానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ పార్టీగా, జనసేన పార్టీ ఓ రాజకీయ పార్టీగా ఏ రోజైనా మాలా మాదిగలకు సముచితమైన రాజకీయ గౌరవం ఇచ్చిందా? తెలుగుదేశం పార్టీ మన పార్టీ కాదు, అవునా కాదా? మనకు ఆ పార్టీలో స్థానం లేదు. ఉంటే 5 మంత్రులు ఇచ్చి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి ఇచ్చాడు. దళితులకు 3 మాలలకు, 2 మాదిగలకు ఇచ్చాడు. 16 మంది స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. మాల మందికి వస్తుంది. ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఒక మాలకు ఇచ్చారు, ఒక మాదిగకి ఇచ్చారు. వెళ్ళి కులస్తులే లేరు ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో. నేను బాగా విపులంగా స్పష్టంగా కొద్ది పదాలు చెబుతున్నాను, సమయం వల్ల. మనకి రాజకీయ వేదిక కావాలి. ఆ రాజకీయ వేదిక ఏది? ఆ వేదిక కోసం మనం కొట్లాడు. వేదిక నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం పార్టీ మన రాజకీయ వేదిక కాదు, జనసేన పార్టీ మన రాజకీయ వేదిక కాదు, బీజేపీ అసలే కాదు, కాంగ్రెస్ అంటే అది ఎక్కడుందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనకు ప్రస్తావన లేదు. సో ఈ రాష్ట్రంలో మాలామాదిగా నమ్మిన ఏకైక నాయకుడు ఒక్కడే, ఆయన పేరు అన్న. నన్ను బాగా ఉత్తేజపరిచాడు ఎవరు? కాసాని రాంగోపాల్ రెడ్డి ఒక పదాన్ని చెప్పాడు. ఏ పదం అంటే